అనవసరంగా దీన్ని చంపి దయ్యాన్ని చేశాను. ఇది మా ప్రాణాలు తీసేదాకా వదిలేలా లేదు. అమ్మో, పెళ్ళైపోయిన తర్వాత మంచి భూత వైద్యుడిని కలవాలి. దీని పీడ వదిలించుకోవాలి. దుర్గమ్మ గారు పెళ్లి కూతుర్ని రెడీ చేయమన్నారు. కూర్చో. ఆదిత్య, ఏంట్రా అవతల ముహూర్తానికి టైం అవుతుంటే ఇలా డల్గా కూర్చున్నావేంటి? ఏం చేయమంటావమ్మా? వేరే వాళ్ళ పెళ్లి కాదురా జరిగేది, నీ పెళ్లి. రెడీ అవ్వకుండా మునిలాగా మౌనంగా కూర్చున్నావేంటి? నీ పెళ్లి అనుకుంటున్నావా, వేరే ఎవరిదైనా పెళ్లి అనుకుంటున్నావా? ఆ ముఖం ఏంట్రా, ఏదో కోల్పోయిన వాళ్ళ? అసలు పెళ్లి కొడుకు ఇలాగైనా ఉండేది? నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నాను కదమ్మా. నీ ఇష్టం కాదురా కావాల్సింది, నా ఇష్టం. ఇక్కడ జరగాల్సింది నా ఇష్టంతో. ఏ ఈ తల్లి మాట కాదంటావా నువ్వు? తల్లి మాట వినడానికైనా ఒక లిమిట్ ఉంటుంది కదమ్మా. ఇప్పటి వరకు నువ్వు చెప్పిన మాటే కదా విన్నాను. అప్పుడు వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకోమని చెప్పావు. నాకు ఇష్టం లేకపోయినా నీ మాట కాదని లేక పెళ్లిపీటల మీద కూర్చున్నాను. ఆ టైంకి ఆ దేవుడు నా బాధ అర్థం చేసుకుని వెంకటలక్ష్మితో పెళ్లి తప్పించి తులసితో పెళ్లి జరిగేలా చేశాడు. ఆ రోజు నాకు లోపం ఉందని చెప్పి తులసితో పెళ్లి చేసి దాని గొంతు కొద్దాం అనుకున్నాం. ఇప్పుడు తులసిలో లోపం ఉందని చెప్పి మళ్ళీ నన్ను ఇంకొకరికిచ్చి పెళ్లి చేసి మళ్ళీ దాని గొంతు కోద్దామని చూస్తున్నాం. ఆదిత్య, దాని లేకపోతే ఆస్తులు అంతస్తులు ఆశించి చేస్తున్నానా? ఈ వంశం కోసం ప్రాణాలు ఇచ్చేదాన్నిరా నేను.
ఆ విషయం మీ అందరికీ తెలుసు కదా. నీకోసం నేనెన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను. చివరికి ఆ భగవంతుడు నన్ను కరుణించి నిన్ను నాకు ప్రసాదించాడ్రా. కేవలం మగబిడ్డ కావాలని. నేను ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. అలాంటిది నువ్వీరోజు ఈ పెళ్లే చేసుకోను, ఆ గొడ్రాలు తులస్తూనే ఉంటానంటే వదిలేస్తానా? తులసికి పిల్లలు పుట్టరు అని నువ్వు చెప్పిందే కదా. నేనేమైనా అబద్ధాలు సృష్టించానా? మీ ఇద్దరికి పెళ్లి చేయమంటే చేశాను కదా. దాన్ని ఇంట్లో ఉండనివ్వమంటే ఉండనిచ్చాను కదా. దానికి లోపం ఉండి పిల్లలు పుట్టకపోతే నేనేం చేస్తాన్రా? దాని తలరాతని నేను మార్చలేను కదా. చూడాదిత్య, అనవసరంగా మన మధ్య పంచాయతీ పెంచుకో. తులసే కావాలి అని పట్టుకుని కూర్చుని ఈ పెళ్లి సెటిల్మెంట్ కి రాకపోతే మీ అమ్మను నువ్విలా చూడవు. నువ్వు పీటల మీద కూర్చోకపోతే నేను పాడెక్కాల్సి వస్తుంది. నీకీ అమ్మ కావాలి అనుకుంటే, అమ్మ మీద ప్రేమే ఉంటే, మన మధ్య పేగు బంధమే ఉంటే, ఈ తల్లికి కృతజ్ఞతగా ఈ తల్లి రుణం తీర్చుకో. లేకపోతే వదిలేరా. తలంబ్రాలు పొయ్యాల్సిన ఈ చేతులతోనే నాకు తర్పణం ఇవ్వు. నేను కావాలి అనే ఆలోచన నీ మనసులో ఏ కోసనున్నా సరే ఈ పెళ్లి చేసుకో. లేదంటే నువ్వు తల్లి సోకు అనుభవించాల్సి వస్తుంది. నీకు అర్థమైతే త్వరగా రెడీ అయ్యిరా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కూర్చోండి బాబు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీ భూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిహోద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మహాలక్ష్మీదేవతాభ్యో నమః. సర్వే దేవతాభ్యో నమః. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. బాబు, గణపతి నమస్కారం ఆదిత్య, చేసుకుని కానివ్వు. నేను చెప్పింది చెప్పండి.
శ్రీమన్మహాగణాధిపతి నమః మంగళగౌరి దేవతాభ్యో నమః. అమ్మా, ముహూర్త సమయం దాటిపోయేలా ఉంది. అమ్మాయిని త్వరగా తీసుకురండి. ఏ వెంకటలక్ష్మి, ఇక్కడి నుంచి నేను చూస్తున్నావు. త్వరగా వెళ్ళి సింధుని తీసుకురా. అలాగే అత్తయ్య. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత శ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్యం పురుషానహం అశ్వపూర్వాం రథమత్యాం హస్తనాద ప్రబోధినీం శ్రీయం దేవీముపఫ్ఫయే శ్రీర్మా దేవీ జుషతాం కాం సౌస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫ్ఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. కూర్చోమ్మా. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాకృతాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః మంగళగౌరీ దేవతాభ్యో నమః మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం లేదు. సింధు, పంతులు గారు ఏదో చెప్తున్నారమ్మా, ధ్యాస ఇక్కడ పెట్టు. అలాగే ఆంటీ. ఈ సింధు ఎందుకలా భయపడుతోంది? ఒకవేళ తులసి ఏమన్నా భయపడుతోందా? ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపుత్రాయతాక్షం. ఆ అమ్మ, పెళ్లి కూతురికి బట్టలు పెట్టండి. ఓం ధ్యాయేత్ ఏంటండి అలా నించున్నారు? రండి. హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభైదాం భక్తనమ్రాం భవానీ. పట్టుకోండి. అమ్మా, మీరు పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం శ్రేయసం విశ్వాకారం గగన సదృశం. అమ్మా, పూజా కార్యక్రమం అయిపోయింది. కాబోయే వధూవరులిద్దరూ కొత్త బట్టలు వేసుకు రావాలి. వధూవరులిద్దరూ బట్టలు మార్చుకురండి. లేదు, నేను బట్టలు మార్చుకోను. ఈ బట్టలతోనే ఉంటాను. ఈ బట్టలతోనే పెళ్లి కానిచ్చేయండి. తప్పమ్మా, అలా అనకూడదు. ఏ సింధు, నీకేమైనా పిచ్చా? పూజ అయిపోయిన తర్వాత బట్టలు మార్చుకుని పీటల మీద కూర్చోవాలి. వెళ్ళు, వెళ్ళి త్వరగా బట్టలు మార్చుకుంటా. అవతల ముహూర్తానికి టైం అవుతుంది.
ఏంటి సింధు, ఎందుకలా ఉన్నావు? ఆ దయ్యం మూలంగానే సింధు భయపడుతోంది. సింధు మెళ్ళు 3 ముళ్ళు పడి అప్పుడు చెప్తాను ఆ దయ్యం సంగతి. పెద్ద మాంత్రికుణ్ణి తీసుకొచ్చి దాన్ని పట్టించేస్తాను. భగవంతుడా, ఈ పెళ్ళయ్యే వరకు ఎటువంటి ఆటంకం రాకుండా చూడు తండ్రి. సింధు, అలా అనకూడదు. బట్టలు మార్చుకోవాలి. వెళ్దాంరా. గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్త్వద్విపదే శం చతుష్పదే. అమ్మా, వధూవరులిద్దరినీ వచ్చి పీటల మీద కూర్చోమని చెప్పండి. ఆదిత్యం తీసుకురండి. సింధుని కూడా తీసుకురండి. ఓం సహస్రశీర్ష పురుషः సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావనస్య మహిమా అతో జ్యాయాస్య పురుషः పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వౌ ఉదయత్పురుషः పాదోస్యేహ భవత్ పునః నమస్కారాన్ సమర్పయామి అక్షతాన్ సమర్పయామి. అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. పెళ్లి కూతుర్ని త్వరగా తీసుకురండి. పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. ఏర్మే లక్ష్మీ ఏర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసో దిజాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తప్తుమాయాంతర్యాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతు మాం దేవసకః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధిం చ సర్వాన్ నిర్ణదవే గ్రహాత్ గంధద్వారాం దురాదర్శాం. ఈ పెళ్ళయ్యే వరకు ఈ దయ్యం కనపడకుండా ఉంటే బాగుండు. ముహూర్తం ముంచుకొస్తుంది. ఎలా ఆపాలి పెళ్లి? ఆ 3 ముళ్ళు పడిపోతే తులసి జీవితం నాశనమైపోతుంది. భగవంతుడా, ఎలాగైనా ఈ పెళ్లి నాపు.
అంటే మధురమైన మిఠాయి మాత్రమే కాదు, మంచి మనసున్న అమ్మాయి. మంచి వాళ్ళకి తోడుగా నిలుస్తుంది, చెడ్డవాళ్లకి చంపచళ్ళు మనిపిస్తుంది. చిట్టమ్మ అంటే స్వీట్ మాత్రమే కాదు, స్వీట్ వార్నింగ్. కార్పొరేట్ కాంతమ్మని చిట్టమ్మ ఎలా ఎదుర్కోబోతోంది? మిఠాయి కొట్టు చిట్టమ్మ, సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2:30 30